ఒక మహిళ తన భర్త మిస్ అయ్యాడు ఏళ్ల తరబడి అదే ఫీల్ అవుతూ వచ్చింది. అయితే అదే పోలికలతో ఉన్నటువంటి ఒక అఘోరాని ఆ ఊరి వాళ్ళు ప్రయాగరాజులో చూశారు. ఆ ఫోటోని ఆమెకి పంపించారు. ఆమె పిల్లలతో సహా ఇప్పుడు ప్రయాగరాజ్కి వచ్చి కూర్చుంది. తన భర్తే అని చెప్తుంది ఒక అఘోరాని. ఆ అఘోరా నాకు పెళ్ళే కాలేదు, నాకేం సంబంధం లేదు పొమ్మంటున్నాడు. ఇప్పుడు అఘోరాకి సంబంధించి DNA టెస్ట్ చేయించాలంటూ ఆమె అక్కడే కూర్చున్నటువంటి అంశం ఇప్పుడు పుష్కరాల ఏది కుంభమేళ దగ్గర ఇదొక విచిత్ర సమస్య అయింది. 27 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి ప్రయాగరాజ్ కుంభమేళాలో అతడి కుటుంబీకులకు కనిపించాడు. జార్ఖండ్కి చెందినటువంటి గంగాసాగర్ యాదవ్ 1998లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. ఈయనకి భార్య ధన్వాదేవి, కుమారులు కమలేష్, విమలేష్ ఉన్నారు. గంగాసాగర్ వెళ్ళిపోయే నాటికి పెద్ద కుమారుడి వయసు 2 ఏళ్ళు, చిన్న కుమారుడు ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నాడు. అప్పట్లో అతను ఆచూకీ కోసం పలు ప్రాంతాలు వెతికిన ప్రయోజనం లేకపోయింది. ధన్వాదేవి కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. తాజాగా జరుగుతున్న కుంభమేళాకు హాజరైన ధన్వాదేవి బంధువులు అక్కడ ఓ అఘోరిని చూసి అవాక్కయ్యారు. ఆయన అచ్చం గంగాసాగర్లో ఉండటంతో ఫోటో తీసి ధన్వాదేవికి పంపారు. ఫోటో చూడగానే భర్తను గుర్తుపెట్టిన ఆమె పిల్లలతో కలిసి ప్రయాగరాజ్కి చేరుకున్నారు. తమతో పాటు ఇంటికి రావాలని కోరారు. తాను వారణాసికి చెందిన అఘోరినని, పేరు బాబా రాజ్కుమార్ అని, మీరెవరో నాకు తెలియదంటూ అతడు వింతగా ప్రవర్తించాడు. చివరికి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటామని, అవసరమైతే DNA పరీక్షలకు సిద్ధమని ధన్వాదేవి చెప్పారు. DNA పరీక్షలు అఘోరి గంగాసాగర్ కాదని తేలితే ఆయన క్షమాపణలు చెప్తామన్నారు. కానీ DNA టెస్ట్ చేయాలంటే అవతల ఉన్నటువంటి పర్సన్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా కుదరదు. కాబట్టి ఈ వ్యవహారం ఎటుకెళ్తుందో చూడాలి.